నమస్తే, నా పేరు డాక్టర్ నాగార్జున. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ క్యాప్సూల్ హాస్పిటల్లో ఉంటాను. అయితే ఈ మధ్యన వైరల్ ఫీవర్స్ అనేవి చాలా కామన్ గా చూస్తూ ఉన్నాము. సో విల్ డిస్కస్ అబౌట్ ద ఫీవర్. బాడీ టెంపరేచర్ మోర్ దెన్ 98.6 degrees Fahrenheit దానికి పైన ఉన్న ఫీవర్ అని చెప్తాము. కామన్ గా ఉన్న వైరల్ ఫీవర్ గురించి ఫర్దర్ గా చూద్దాం. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ తో పాటు ఇంకేమేమి లక్షణాలు ఉండొచ్చు. రన్నింగ్ నోస్ ఒకటి, లేదంటే కాఫ్ ఒకటి, కొంతమందికి అయితే హెడ్ ఏక్ కూడా వస్తూ ఉంటుంది. దీంతో పాటు ఫెటిగ్నెస్ అంటే చాలా ఈజీగా అలసిపోవడం లాంటి సింటమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఏ సిచ్యువేషన్ లో మనం హాస్పిటల్ కి చేరుకోవాలి? అది ఎప్పుడంటే హై ఫీవర్స్ వచ్చినప్పుడు, అంటే మోర్ దెన్ 102 degrees Fahrenheit ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటనే దగ్గరున్న హాస్పిటల్స్ కి వెళ్లాల్సి వస్తుంది. టెంపరేచర్ తో సంబంధం లేకుండా రన్నింగ్ నోస్ కానీ, కాఫ్ కానీ, బ్రెత్లెస్నెస్ కానీ, లేదంటే అబ్డామినల్ పెయిన్ కానీ, వామిటింగ్ కానీ, ఇట్లాంటి అదర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని అంటే మాత్రం చిన్న చిన్న సింపుల్ ప్రాక్టీసెస్ చేసుకుంటే చాలు. మాస్క్ పెట్టుకోవడం కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడము, రెస్ట్ తీసుకోవడము, హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్ గా చేసుకోవడము, హెల్దీ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ తీసుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు మనం ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ మీకు ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా మేము ఉన్నామని చెప్పి మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.